ఒక అడల్ట్ బొటిక్ నుండి నా ఇంటికి ఒక పార్సిలొచ్చింది, కానీ అది వేరే మహిళ పేరు మీద ఉంది. నేను రిటర్న్ అడ్రస్‌ని చూశాను. అది ఒక అడల్ట్ టాయ్ కంపెనీ నుండి వచ్చింది. నేను ప్రశాంతంగా ఆ పార్సిల్‌ను నా భర్త దగ్గరకు తీసుకువెళ్ళాను. ఎలాంటి ఆరోపణలు చేయలేదు. అరవలేదు. దీని గురించి అతనికి ఏమైనా తెలుసా అని కేవలం అడిగాను. అతని స్పందన వెంటనే వచ్చింది మరియు చాలా డిఫెన్సివ్‌గా ఉంది. అతను అయోమయంగా నటించలేదు. పైగా ఇలాంటి జినిసం అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అని నాపైనే ప్రశ్నించడం మొదలుపెట్టాడు. తర్వాత నేను ఆ పార్సిల్ మీద ఉన్న పేరును వెతికాను. ఆ మహిళ నా భర్త పనిచేసే అదే వృత్తిలో ఉంది. అతను తరచుగా తిరిగే ప్రాంతంలోనే ఆమె పనిచేస్తోంది. నా గుండె ఆగిపోయినంత పనైంది. నా భర్తకు అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది. ఒక్కసారిగా అన్ని విషయాలు నాకు అర్థమైపోయాయి. నన్ను మోసం చేసి, నా ఆలోచనలను తప్పుదారి పట్టిస్తున్నారని నాకు అనిపించింది. నేను దీన్ని వదిలేయలేకపోయాను. నేను ఒక నకిలీ ఈమెయిల్ ఐడి సృష్టించి ఆ మహిళను సంప్రదించాను. నా దగ్గర ఆధారాలు ఉన్నాయని నేను భావించాను. నిజం తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ఆమె నాకు తిరిగి ఈమెయిల్ పంపింది. ఆమె తన తల్లి ఇంటిలో మా వీధిలోనే దగ్గరగా నివసిస్తోంది. అడ్రస్ టైప్ చేసేటప్పుడు ఆమె పొరపాటున ఒక అంకె తప్పుగా టైప్ చేసింది. ఆ పార్సిల్ ఆమె మరియు ఆమె భర్త తమ వైవాహిక జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి ఆర్డర్ చేసినది. కేవలం ఒక టైపింగ్ తప్పు వల్ల ఒక అమాయకపు అపరిచితురాలు నా భర్తతో సంబంధం పెట్టుకుందని నేను ఆరోపించాను. ఇక నా భర్త విషయానికి వస్తే, అతను డిఫెన్సివ్‌గా ఉండటానికి కారణం అతని స్వభావమే అలా ఉండటం. నేను ఒక పెద్ద మూర్ఖురాలిగా అనిపించాను. కానీ నా వివాహ జీవితానికి నిజంగా అవసరమైన హెచ్చరిక ఇదే.